ఫస్ట్ ఉండే బాయ్ పెళ్ళి అయిపోయింది ఉన్నారు ఇప్పుడు మొత్తం సైలెంట్ బాయ్ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ అరే బాయ్ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు బాయ్ ఇద్దరు ఏం చేస్తారు బాయ్ ఒకటి ఇప్పుడు సెకండ్ క్లాస్ ఒకటి 5th క్లాస్ బాయ్ మొన్న సెకండ్ క్లాస్ లో పెన్ కొడిచినాడా లే బాయ్ దేవుని దయ వల్ల మంచిగా చదువుకుంటారు నా దారిలానే తీసుకొస్తాలే బాయ్ మొత్తం స్టడీ ఎడ్యుకేషన్ టైప్ తీసుకోవచ్చు అడిగాడు ఇన్కమ్ సోర్స్ ఏంటి బాయ్ ఇప్పుడు అప్పట్లో అంటే నోటీస్ గారు ఉన్నప్పుడు సెటిల్మెంట్లు చేస్తుండే దాని ద్వారా నాకు పైసలు వస్తుండే అన్న వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్కి పిలుస్తుండే అంటే వాళ్ళ కిందనే బాయ్ అన్న వాళ్ళంతా రేంజ్ కాదు మరి వాళ్ళ కిందనే మేము సెటిల్మెంట్ చేస్తుండే పైసలు తీసుతుండే ఇప్పుడు అంటే నేను ఆడ ఒక కార్ షోరూమ్ లో మెకానిక్ పనిచేస్తున్నా అంటే మీకు ఎట్లా ఇచ్చిండు బాయ్ కార్ షోరూమ్ లో ఆడమే ఉన్నాయి భయపట్టిండ్రా మెకానిక్ సామాన్ తక్కువ చాకులు ఎక్కువ అంటావా బాయ్ అవి సామానే చాకులు వారికి పర్పస్ బాయ్ అప్పట్లో ఉండే బాయ్ అవన్నీ ఇప్పుడు అవన్నీ అప్పట్లో మెకానిక్ పెట్టేసిన మట్టిలో పాతి పెట్టేసిన ఎప్పుడు రావట్లేనా మొత్తం అరే బాయ్ ఇప్పుడు మొత్తం ప్రేమ జాలి దయ ఆ వేలో పోతున్నా బాయ్ అది కాదు బాయ్ మళ్ళీ మీ ఇంటర్వ్యూ చూసినాము లాస్ట్ పాత ఇంటర్వ్యూలా 6 మర్డర్లు చేసిందంట కాబట్టి అంత పూడి బాయ్ అంటే 6 మర్డర్లు కాకరోజుని చంపినావు కుక్కల్ని చంపినావు అంటే అవి అప్పట్లో బాయ్ ఇప్పుడు కాంగ్రెస్ అంటే అనుకున్నా బాయ్ షార్ట్ లో గుర్తా నేను ఏం చేస్తావు బాయ్ ఉద్దేశిన వేసి ఉద్దేశినా కానీ చచ్చిపోయిందా అరే బాయ్ 12 గంటలకు చంపితే 3 గంటలకు అలా గ్యాంగ్ వచ్చి షార్ట్ లో గుసాయి అరే ఇలా షార్ట్ లో గుసాయి 1 వర్సెస్ 1 మ్యాన్ షో అది కాదు బాయ్ ఇది వదిలేసేయి ఇది అయిపోయింది మొన్ననే పోతావు మర్డర్ చేస్తామంట అది రీసెంట్ గా అది నేను చేయదా బాయ్ వేరే వాళ్ళు చేస్తే ఆడ ఉన్నా జస్ట్ ఆ చాయ్ తాగుతున్నా చాయ్ బండి కాడ అరే ఈడేసి అని నన్ను తీసుకొని వెళ్ళిపోయారు బాయ్ అయితే బాయ్ అంటే అసలు ఇప్పుడు ఇల్లే నడుస్తుంది బాయ్ మెకానిక్ పని మీ సక్క రాదు మీకు వచ్చు బాయ్ పర్ఫెక్ట్ సరే బాయ్ 3 గ్యారేజ్లు ఉన్నాయి మన అంటే అంత సెటిల్మెంట్ చేసి 3 గ్యారేజ్ ఎట్లా వస్తాయి బాయ్ సెటిల్మెంట్ అయ్యారా బాయ్ సరే బాయ్ నీ బ్యాక్ బోన్ అంటే మస్తు మంది ఉన్నారు బాయ్ చాలా మందిలో ఒక 5 మంది పేరు చెప్తా బాయ్ చెప్పు బాయ్ ఫస్ట్ అంటే జస్విన్ కాకూర్ జస్విన్ బాయ్ గుర్తుపడతారు అందరూ ఒకటి మయాంగ్ 10 రే ఈడ డాన్ షేక్ బెట్ మొత్తం ఇలాంచిన్ బాయ్ ఇలాంచి కూర్చుని బాయ్ షేక్ బెట్ మొత్తం ఇలాంచి కూర్చుని పాట రావాలి షేక్ బెట్ వచ్చేసి పాట షేక్ బెట్ మొత్తం ఇలాంచి కూర్చుని శాంత్ అయిపోయింది ఆయన శివాబాయ్ ఇప్పుడు మా అందరికి ఒక బాస్ అని ఉంటాడు ఇప్పుడు మాకు ఇడ కొట్టిరా అన్న అంటే ఆయన రాకపోయినా ఆయన అవైలబుల్ లేకపోయినా అలా పొరలను పంపించేస్తాడు అన్న అది రాదైనా పర్వాలేదు వీళ్ళందరికి ఇప్పుడు బాస్ అని ఉంటాడు ఇప్పుడు ఏమున్నా ఏమైనా పహాడి మొత్తం పహాడ్లలో ఉంటాడు గగన్ పహాడ్లు ఉంటాడు మా కోసం మొత్తం పహాడ్లు షేక్ చేసేసాడు ఆయన పేరేంటి ఆయన చూస్తానంటే పహాడ్ గుర్తొచ్చేస్తాడు అంటే ఆయన అంతా కట్ ఫిట్ ఉంటాడు ఆయన అంటలే బాయ్ ఇవంతా అంటున్నావు బాయ్ కానీ ఇల్లు ఎలా గడుస్తుంది అంటలేవు ఎంత వస్తాయి నెలకి అంటే 3 గ్యారేజ్లు ఉన్నా బాయ్ లోన్ తేవాలా మంచిగా నడుస్తున్నాయి గ్యారేజ్ మీద నెలకి ఇంత కొంచెం ఇన్కమ్ వస్తుంది బాయ్ ఇప్పుడు ఇన్కమ్ కూడా రివీల్ చెప్పు గ్యారేజ్ మీద నాకు ₹1,00,000 వస్తాయి బాయ్ అంటే 3 లక్షలు వస్తాయి నీకు 3 లక్షలు ఒక గ్యారేజ్ దగ్గరికి వెళ్ళినట్టే అంటే నెలకు 30,000 వస్తాయి అన్నాడు ఒక గ్యారేజ్ కి అంటే నీ గ్యారేజ్ ఏముంది ₹1,00,000 వస్తాయి అంటే నువ్వు వరకల్లా తక్కువ జీతాలు ఇస్తున్నావు ఇప్పుడు మీరు మా గ్యారేజ్ ఎట్లా అంటే మీరు జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన అట్లా నడిపిస్తున్నామా అట్లా నడిపిస్తున్నా కూడా సెటిల్మెంట్ చేస్తారు అలా కూడా అయితే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా ఒక పాజిటివ్ పలానా ఏరియా ఎమ్మెల్యే వచ్చి పలానా ఏరియా ఎమ్మెల్యే వచ్చి మా కోసం ఇక సీటు ఇచ్చినాక ఈ నారాయణ షాప్ చేపిస్తారు ఇది చేపిస్తారు అంటే అట్లాంటి టైంలో మా ఏబీపీ శివ అవుతాడు ఆయన చూసుకుంటాడు అట్లాంటి డ్రైనేజ్ ఉంటే ఆయన దిగి నారా సాఫ్ చేసిన రోజులు ఉన్నాయి బాయ్ సరే బాయ్ జిమ్ అంటే అప్పట్లో జిమ్ దార్గానే అంటే పెద్ద జిమ్ దార్గానే హెవీ వెయిట్లు లేపినా లేపి బాయ్ కండ చూపెట్టు మందు తాగుతావు
సిగరెట్లు మందు ఏం తాగవు? అది కాదు బాయ్, నీ జిమ్ బాడీ అంటే ఏంటి? అట్లా కనిపిస్తలే జిమ్ పోయినట్టు. లోపల ఉంది బాడ. ఆ? అంటే లోపల గుదే ధైర్యం ఉంది. అచ్చా. అంటే నువ్వు ఇప్పుడు ఎట్లా అంటున్నావు అంటే నీ మాటలో రుబాబ్ ఎట్లుందంటే నువ్వు ఇప్పుడు ఏదో సెటిల్మెంట్ చేస్తున్నావు. ఇప్పుడు అది బ్లడ్ లో ఉందన్న, బ్లడ్ బాడీకి వేరే కానీ అలా నీ డైరింగ్ మెచ్చుకోవాలన్నా, చాలా మెచ్చుకోవాలి. ఏమున్నా అన్న వంశాన్న ఈయన వంశాన్న ఏమున్నా అలా వంశాన్న అంట. పాడి వంశీ, గగన్ పాడు వంశీ పాడు లానే ఉంటాడు. మీ ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది, చెప్పొచ్చు. థ్యాంక్ యూ బాయ్. నా ఇంటర్వ్యూ ద్వారా మొన్న మెసేజ్ మెసేజ్ చెప్పాలి. ఏం చేసినా లవ్ చేయకురి, ఫస్ట్ మాట లవ్ చేయకురి. లవ్ చేస్తే మీరైతే ఏం చేద్దాం అనుకుంటారో అవన్నీ ఆపేసేయాల్సి వస్తుంది. ఏమున్నా బాయ్, మన పేరెంట్సే బాయ్. ఏమున్నా ముంగడ